పూరా లోకల్. నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. ఏసీబీ విచారణకు ఫార్ములా ఈ కార్ రేస్లో మళ్ళీ కేటీఆర్ ఏసీబీ ముందు విచారణకు హాజరవడం జరిగింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం మనం తెలంగాణ భవన్లో ఉన్నాం. తెలంగాణ భవన్లో మనం మాజీ బీసీ కమిషన్ మెంబర్ అడ్వకేట్ బీఆర్ఎస్ పార్టీ సీనియర్ లీడర్ ఉపేంద్ర గారితో ఉన్నాము. చెప్పండి, మళ్ళీ ఏసీబీ నోటీసులు పంపించింది విచారణకు హాజరుగమ్మని కేటీఆర్ విచారణకు హాజరవ్వడం జరిగింది. అంటే ఏంటి, ఏమనిపిస్తుంది మీకు? అంటే మొదటిసారి జనవరి 6వ తారీఖు నాడు కూడా వీళ్ళు నోటీసులు ఇస్తే జనవరి 6వ తారీఖు నాడు కూడా అటెండ్ అయ్యాడు కేటీఆర్ గారు. అంటే మాకు ఈ ఏజెన్సీలు ఏదైతే ఉన్నో ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీలు అంటే గౌరవం, కోర్టులన్నా కూడా నమ్మకం ఉన్నది మాకు. అయితే ఒకసారి కాదు 2 సార్లు విలువని మళ్ళీ విలువని వస్తాం. కాకపోతే ఏంటి అంటే నువ్వు 4 గోడల మధ్యలో ఎందుకు ఇది చర్చ? 4 గోడలు కాదు. ఆ రోజు రామన్న ఏమన్నాడంటే వీళ్ళు మీడియాకు లీక్ చేశారు. ఒక ఐఏఎస్ ఆఫీసర్ అవకతవకలు జరిగింది కంప్లైంట్ ఇవ్వటము, మీడియాలో రావడం, వెంటనే తెల్లారి ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టి అన్ని విషయాలు చెప్పిండు. ఇక్కడ ఏమీ ఫ్రాడ్ జరగలేదు, నేను ఒక మంత్రిగా, బాధ్యత గల మంత్రిగా నిర్ణయం తీసుకున్నా. ఆ రోజు చెప్పినాము. ఇక్కడ నుంచి హెచ్ఎండిఏ బ్యాంక్ నుంచి నేరుగా అక్కడికి వెళ్ళినాయి. సీఈఓ ఈ ఫార్మ్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళ అకౌంట్లోకి వెళ్ళినాయి అని చెప్పినాడు. 42 కోట్లు ఇప్పటికి కూడా అందులోనే ఉన్నాయి. అవి తీసుకురావడానికి మన కాంగ్రెస్ ప్రభుత్వం ఏం ప్రయత్నం చేయలే. కాకపోతే ఏంటంటే ఆ రోజే పెట్టి ఏమన్నాడు, మొదటి విచారణ జరిగిన తర్వాత ఇవన్నీ కాదండి ముఖ్యమంత్రి గారు, మీరు అడగదలుచుకున్న ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్ ఏం ప్రశ్నలు అడుగుతారో అవన్నీ మీరు ఒక చార్ట్ తీసుకోండి, అసెంబ్లీ కాల్ఫర్ చేయండి. నా మీద నేరము నువ్వు ఆరోపించినావు కదా, నేను కూడా వస్తా ఒక ముద్దాయిగా. నువ్వు వాళ్ళు అడిగే ప్రశ్నలు అడుగు, నేను సమాధానాలు చెప్తా. అసెంబ్లీ నుంచి పోతే అన్ని కెమెరాలు మొత్తం దేశము తెలంగాణ భారతదేశం అంతా చూస్తుంది కదా, ఈ 4 గోడల మధ్యలో ఎందుకు ఇవన్నీ అని చెప్పేసి అన్నాడు. అసెంబ్లీ పెట్టమంటే ఇదివరకు అసెంబ్లీ కాల్ఫర్ చేయలే. కాబట్టి నేనేమంటున్నా, ఇక్కడ దొంగతనమే లేదు. అంటే ఎన్నికల కోడ్ అమలు అయ్యాక, ఎన్నికల కోడ్ నడుస్తున్న టైంలో ఫారిన్ సంస్థకి నిధులు, హెచ్ఎండిఏ నిధులు పంపించడం ఏ విధంగా చూస్తారు? ఇప్పుడు ఎలక్షన్ కోడ్ కన్నా ముందే ఇది స్టార్ట్ అయింది. ఈ ఫార్ములా అగ్రిమెంట్ అనేది ఎలక్షన్ కోడ్ రాకముందే ఈ ఫార్ములా సంబంధించినటువంటి అగ్రిమెంట్ అయింది. వాళ్ళతోటి సంతకాలు అయిపోయినాయి. ఒకటి జరిగింది, రెండోది జరగాలి. అర్థమైందా? కాబట్టి అప్పుడు నీకు ఈ ఎలక్షన్ కోడ్ పనిచేయదు. ఒకవేళ నువ్వు అన్నట్టే ఎలక్షన్ కోడ్ తర్వాత జరిగితే వేరే ఏమైనా చర్యలు తీసుకోవాలంటే ఈసీ రావాలి లైన్లోకి. ఏసీబీకి ఛాన్స్ లేదు. ఏసీబీ ఎప్పుడు నువ్వు నాకు లంచం కావాలని నిన్ను అడిగినా, నువ్వు నాకు పైసలు ఇచ్చే పరిస్థితులు లేవు, అప్పుడు ఏం చేస్తావు? నీకు అన్యాయం జరుగుతుంది. కాబట్టి నువ్వు ఏసీబీని సంప్రదిస్తావు. అయ్యా ఇట్లా లంచం అడుగుతున్నాడు ఆయన, నా పని కావట్లేదు అని అంటే అప్పుడు ఏసీబీ లైన్లోకి వస్తుంది. లంచం అడిగినోడు కావాలి, లంచం తీసుకుంటోడు కావాలి, ఇచ్చేటోడు కావాలి, తీసుకుంటోడు కావాలి. ఇక్కడ లంచం అడిగినోడు లేడు, లంచం తీసుకున్నోడు లేడు. ఒక ప్రభుత్వం అడ్మినిస్ట్రేషన్ గ్రౌండ్లో హెచ్ఎండిఏ నేషనలైజ్డ్ బ్యాంక్ నుంచి సీఈఓ ఎవరైతే ఈ ఫార్మ్లో అకౌంట్లోకి వెళ్ళింది. ఇక్కడ దొంగతనం, లంచం ఏం లేదు. కాబట్టి నువ్వేమన్నా ప్రొసీజరల్ ల్యాబ్స్ ప్రకారం వచ్చావు లైన్లకి, నువ్వు వస్తే అది తేలుతుంది. అది అంతేగాని నువ్వు దెబ్బదెబ్బలుగా చర్చలకు పిలవాలనే ఉద్దేశం, దెబ్బదెబ్బగా చర్చలకు పిలవాలనేది కావాలనే చర్చలకు పిలుస్తున్నారు అన్నట్టు అనిపిస్తుందా మీకు? ఇప్పుడు మళ్ళీ నేను కూడా సూటిగా చెప్తున్నా, అసెంబ్లీ నువ్వు ఎందుకు డిబేట్ పెట్టలే? రెండోది, ఈ భారతదేశంలో స్వతంత్రం వచ్చిన కాంచి ఒక రాజకీయ నాయకుడి మీద అవినీతి ఆరోపణలు కానీ, కుంభకోణాలు కానీ, లంబకోణాలు కానీ వచ్చినప్పుడు దాని మీద ఎఫ్ఐఆర్ అయినాక ఇన్వెస్టిగేషన్ సంస్థలు, సిబిఐ ఏమో నేషనల్లో ఉంటుంది, ఏసీబీ ఇక్కడ ఉంటుంది, ఈడీ ఉంటుంది, విజిలెన్స్ ఉంటాయి. ఇవి అన్నిటికి కూడా దొరకకుండా తిరుగుతుండ పెద్ద మనిషి. ఎవరికి దొరకట్లే, కానీ తప్పు చేసిండు. కానీ ఇతన్ని పట్టుకోవాలంటే మనకి లై డిటెక్టర్ టెస్టే మనకి లాస్ట్. అంటే ఇప్పుడు కేటీఆర్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రేవంత్ రెడ్డికి సవాల్ విసిరిన ముఖ్యమంత్రికి, లై డిటెక్టర్ టెస్ట్కి వస్తావా అని. మరి అంటే ఎందుకు అట్లా పిలిచినట్టు, కారణం ఏంటి? నేను అందుకే అదే చెప్తున్నా. ఇక్కడ వాళ్ళు చేయలేని పని, ఏ సంస్థలు చేయలేని పని, ఆఫీసర్ చేయలేని పని ఒక లై డిటెక్టర్ టెస్ట్ చేస్తుంది. అది సైంటిఫిక్ అప్రోచ్లో దాని శరీరం అంతా కూడా అన్ని టెస్టులు, బ్లడ్ శాంపిల్ తీసుకొని చేస్తారు. దాన్ని చేస్తే ఏంటంటే నీ కంట్రోల్లో నువ్వు ఉండవు, నీ చిన్న మెదడు పనిచేయదు. ఏం చేసినావు రాయాలంటే మందు తాగినాక వాడిని కొట్టినా, తర్వాత గంజాయి తాగినా, తర్వాత బస్ ఎక్కినా, అడిగిపోయినా, ఆడవాడు అన్నీ చెప్తావు. ఇక నువ్వు లై డిటెక్టర్లు ఇది ఎందుకు రామన్న ప్రిఫర్ చేస్తుందంటే దపదపాలుగా నోటీసులు, దపదపాలుగా కేసులు, దపదపాలుగా కమిషన్లు, ఇవన్నీ ఎందుకయ్యా? నీ మీద ఏసీబీ కేసు ఉంది, నీ మీద అంటే ముఖ్యమంత్రి గారి మీద ఇదే దాంట్లో ఉన్నది, నా మీద కూడా ఏసీబీ ఉన్నది. చాలా ఇద్దరం వద్దాం, నువ్వు అటు కూర్చో, నేను ఇటు కూర్చుంటా. ఈ ఆఫీసర్లు ఎవరైతే ఉంటారో మధ్యలో కూర్చుంటారు. మన ముగ్గురిని కూడా మీడియా మొత్తం పెడదాం లైవ్.
మొత్తం కూడా తెలంగాణ కాదు, ఆంధ్ర కాదు, భారతదేశం కాదు, ప్రపంచం అంతా చూస్తుంది. వాళ్ళు అడిగే ప్రశ్నలకు నువ్వు ఆన్సర్ చేయి, నేను ఆన్సర్ చేస్తా. ఒకవేళ నేను దొంగతనం చేసి, నేను లంగతనం చేసి డబ్బులు తిని ఉంటే నేనే చెప్తా కదా. నీదేదైనా ఉంటే నీ కథ నువ్వు బయటపడుతుంది. దీనికి రా సవాల్, బస్సు మీద సవాల్ అంటున్నాడు. మరి నువ్వు ఎందుకు ఒప్పుకోవట్లే? నువ్వు అచ్చమైన ఆయన అనుకుందాం, నువ్వు నీతి పరుడు, నిజాయితీ పరుడు, నువ్వేం తప్పు చేయలేదు, నువ్వు మూటలు పట్టుకపోలేదు, సంచులు లేవు, సూట్ కేసులు లేవు, అదే కానీ కేసు అనుకుందాం కాసేపు. మరి నువ్వు ఎందుకు రావాలిగా? ఒకవేళ నిజంగానే కేసీఆర్ తప్పు చేసిండు, అవినీతి చేసిండు, ఆయన అకౌంట్లో, ఆయన బాంబర్ అకౌంట్లో, ఆయన తమ్ముడు అకౌంట్లోనో కిడ్డిపోక్రో అనుకో, కాసేపు చేసిండు, ఆయన దోషిగా తేల్చరాదు. ఆయనే రమ్మంత పెద్ద ఆఫర్ ఇచ్చిండు కదా, మరి ఎందుకు రావట్లేదు? అంటే దీని అర్థం ఏంటి అంటే మా దగ్గర ఏం తప్పు లేదు అంటే కాలయాపన ఇదంతా 100% కాలయాపన. కాలయాపనే కాదు, రాజకీయ కక్ష. ఇవాళ కేటీఆర్ గారు లగచర్ల రైతుల కోసం కొట్లాడిండు, మూసి బాధితుల కోసం కొట్లాడిండు, హైదరాబాద్ యూనివర్సిటీ విద్యార్థుల కోసం కొట్లాడుతున్నాడు, హాస్టల్లో విద్యార్థులు చచ్చిపోతుంటే వాళ్ళ ప్రాణాలు కాపాడమని కొట్లాడుతుండు, మహిళల మీద జరుగుతున్న దాడులకి ఆయన బాసడగా నిలబడి కొట్లాడుతున్నాడు. ఇవాళ కాంగ్రెస్ నాయకులు, సీనియర్ నాయకులు ఒక అడుగు కూడా తీసి పెట్టే పరిస్థితి లేదు. కేటీఆర్ ఇలా వ్యక్తి కాదు, కేటీఆర్ ఒక శక్తి అయిపోయిండు. కేటీఆర్ వస్తున్నాడంటే అడలిపోతున్నది. ఎవరు అడలిపోతున్నారు? మొత్తం కాంగ్రెస్ నాయకులు, ప్రభుత్వమే అడలవుతున్నది కాబట్టి భయపడిపోతున్నారు, గర్జన వణికిపోతున్నారు. కేటీఆర్ పేరు చెప్తే నిద్ర పట్టట్లే వాళ్ళకి. ఆయన అడిగే ప్రశ్నలకు ఆన్సర్ లేదు ముఖ్యమంత్రి కాడ. కాబట్టే ఈరోజు ఈ నోటీసులు, కాబట్టే ఈరోజు కమిషను. ఇలా 14 కేసులు రిజిస్టర్ చేసిండు తమ్మి కేటీఆర్ మీద, రామన్న మీద. 7 కేసులు హైకోర్టు క్వాష్ చేసింది ఇవి నిలబడమని. అంటే దాని అర్థం ఏంటి? భారత రాష్ట్రంలో ఉన్న అత్యున్నత న్యాయస్థానం హైకోర్టే నీ కేసులు తుఫేల్ కేసులు, దీంట్లో లేదు మసాలా, దీంట్లో కంటెంట్ లేదు, కాబట్టి ఈ సెక్షన్లు అప్లికబుల్ కావు, ఈ ఎఫ్ఐఆర్ నిలబడదని కొట్టేసిండు. అంటే అర్థమైంది నువ్వు పెడుతున్న కేసులు తప్పులనే కదా. లైట్ డిటెక్టర్ అడుగుతున్నాడు అంటే దమ్ముండబట్టే కదా. మరి ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే విచారణకు హాజరయ్యే ముందు కేటీఆర్ తెలంగాణ భవన్ నుంచి వెళ్ళిపోయే ముందు మీడియాకు అడ్రస్ చేసి ఒక విషయం చెప్పడం జరిగింది. నన్ను అరెస్ట్ చేస్తే చేసుకోండి, నేను తెలంగాణ కోసమే ఎన్నోసార్లు జైలుకి వెళ్ళొచ్చినోడిని, అరెస్ట్ చేస్తే చేసుకోండి, 100 సార్లు జైలుకి వెళ్తా అన్నాడు. అంటే ఒకవేళ ఇవాళ అరెస్ట్ అయితే పరిస్థితి ఏంటి? నేనేమంటున్నా, ఈ అరెస్టులకు, ఈ కేసులకు, ఈ పోలీసులకి ఇది భయపడే పిండం కాదు. ఉద్యమంలో రాటు తేలిపోయినాం మేము. 150 కేసులు, ఒక్కొక్కరి మీద 200 కేసులు, నా మీద 150 కేసులు ఉన్నాయి ఒక అడ్వకేట్గా. రామన్నతోటి మేము ఉద్యమాలలో ఉన్నాం. రామన్న కూడా ఎన్నోసార్లు జైలుకు పోయిన మనిషి, కేసులు ఎదుర్కొన్న మనిషి. ఆయన ఉద్యమకారుడు. ఈ కేసులకు, ఈ పోలీసులకు భయపడే మనిషి కాదు. ఎఫ్ఐఆర్ అయింది, నువ్వు పిలుస్తున్నావు, చేస్తే చేసుకోవా అని అన్నాడు. కొత్త ఏం కాదు అన్నాడు. ఈడీ కేసు ఉన్నది, దాంట్లో కూడా పిలుస్తాడు, పోయి చెప్తాడు. ఒకవేళ అరెస్ట్ చేస్తారేమో కాక చేసుకోమని అన్నాడు, తప్పేం లేదు. మాకు కొత్త చేస్తే మీ కార్యకర్తల పరిస్థితి ఏంటి? ముఖ్య లీడర్ల పరిస్థితి ఏంటి? ఇంకా మా నాయకుల్ని ఇట్లా నోటీసులు ఇచ్చి పిలిస్తేనే వేలాది లక్షలాది మంది తరలి వచ్చి ఖబర్దార్ కాసుకో బిడ్డ నీ సంగతి తెలుస్తామంటారు. రేపు అరెస్ట్ చేస్తే రెట్టింపు ఉత్సాహంతో వస్తారు. ఇలా తెలంగాణ మసిలిపోతున్నది. వీళ్ళు ఇచ్చిన వాగ్దానాలు కానీ, వీళ్ళు ఇచ్చినటువంటి హామీలు కానీ, ఇలా తులం బంగారం లేదని మహిళలు ఉడికిపోతున్నారు. కేసీఆర్ కిట్టు లేదు. ఇవాళ హ్యుమానిటేరియన్ గ్రౌండ్లో ఇచ్చే పెన్షన్లు లేవు. క్యాన్సర్ పేషెంట్కి, మన బీడీ కార్మికులకు కూడా పెన్షన్లు ఇచ్చినాం మనం. అవన్నీ కూడా నువ్వు ఖాళీ మాటలతో చెప్తీవి, ఆగమాగం చేస్తేవి, అబద్ధాలే చెప్పాలంటివి, కార్యకర్తల్ని కాలుతోడు దంటివి. అయినా తెలంగాణ సమాజం వాళ్ళ రాత బాలేక నీకు ఓట్లేసిరు. గ్రహచారమో గోచారమో ఓట్లేసిరు. ఓట్లేసిన సీటు మీద కూర్చున్నావు. సీటు మీద కూర్చొని ఈరోజు ఏం చేస్తున్నావు? ఇగో ప్రశ్నించే గొంతుల్ని ఈరోజు కేసులు పెట్టాలని చూస్తున్నావు. ఆ గొంతుల్ని ఒకవేళ అరెస్ట్ చేస్తే వేలాది లక్షలాది కార్యకర్తలు ఇలా రామన్నకు మద్దతుగా ఈరోజు మొత్తం బంజారాయిల్స్ మొత్తం ఉడికిపోతున్నది. ఇప్పుడు అంటే త్వరలో నోటిఫికేషన్ రాబోతుంది స్థానిక సంస్థల ఎన్నికలకు. మొదటగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ, తర్వాత గ్రామ పంచాయతీ, తర్వాత హైదరాబాద్ జిహెచ్ఎంసీ ఎన్నికలు రాబోతున్నాయి అని వార్తలు వస్తున్నాయి. మరి మీరు ఇట్లా విచారణలకు మీ ముఖ్య లీడర్లు కేసీఆర్, కేటీఆర్ విచారణలకు హాజరైతే మీ పార్టీ పరిస్థితి ఏంటి? ఓట్లు పడతాయా మీకు? బ్రహ్మాండంగా పడతాయి. ఎందుకు పడతాయి అంటున్నా, ఇవి ఏం చెప్పినాడు ఎలక్షన్లో? కామారెడ్డి బీసీ డిక్లరేషన్ అని పెట్టి 6 నెలల్లో కులగణన చేసి 42% బీసీలకు సీట్లు ఇస్తానాడు. మరి ఏది కులగణనేది? బీసీలకు 42% రిజర్వేషన్ ఏది? నువ్వు రేపు వారం రోజుల్లో నోటిఫికేషన్ అంటూ నువ్వు ఎలక్షన్ పోతా అంటున్నావు. ఇవాళ బీసీలు ఉన్న వర్గాలన్నీ కూడా లేచుకొస్తున్నాయి ఆడ. ఇవాళ వీడు 42% ఇస్తా అంటే ఎన్నడు చట్టసభలకు, ఎన్నడు సర్పంచ్ కానీ ఒక మంగళాయన లేచి కూర్చుండు, ఒక సాగలాయన లేచి కూర్చున్నాడు, ఒక ముద్రాచాయన లేచి కూర్చున్నాడు, ఒక పద్మశాలి సోదరుడు లేచి కూర్చుండు, ఒక విశ్వకర్మ సోదరుడు లేచి కూర్చున్నాడు,
ఒక పూసలైనా, ఒక మేదరాయన, ఒక గంగిరెద్దులైనా ఆశపడి కదా ఓట్లేసింది నీకు. ఇలా ఆ వర్గాలకి నువ్వు అవకాశాలు ఇవ్వకుండా నువ్వు మళ్ళీ ఎలక్షన్ పోతావంటే ఈ వర్గాలే లేచి కూర్చున్నాయి. ఈ వర్గాలే కాంగ్రెస్ పార్టీని రేపు రాబోయే కాలంలో చిత్తుగా ఓడించి కాంగ్రెస్ పార్టీని పాతాళ లోకానికి తొక్కి మరి బొందబెట్టడానికి సిద్ధంగా ఉన్నారు రాజకీయంగా. ఎట్లేస్తారు నీకు ఓట్లు? ఏ ప్రాతిపాదికన వేస్తారు నీకు? బీసీలను మొత్తం కూడా ఇవాళ ఎంబీసీ మంత్రిత్వ శాఖ ఇస్తున్నాడు. ఇవాళ మొత్తం వాళ్ళకే ఇచ్చిండు. ఇంకా 3 మంత్రులు ఉన్నాయి. ఆ మంత్రులు మేము ఈరోజు డిమాండ్ చేస్తున్నాం. ఒక ఎంబీసీకి ఇవ్వు. నువ్వు కార్పొరేషన్లన్నీ కూడా ఫిలప్ చేస్తా అన్నావు, పాలక మండలి వేస్తా అన్నావు. ఒక్క పాలక మండలి వేయలే. ఒక రజక సోదరుడు ఒక చైర్మన్ కావద్దా? ఒక మంగళ సోదరుడు ఒక చైర్మన్ కావద్దా? ఆయన ఒక కారులో మరి ఎర్రబుగ్గ కారులో తిరగొద్దా? అంటే నీ సామాజిక వర్గం వాళ్ళంతానేమో లీడర్లు కావాలి, ఎమ్మెల్యేలు కావాలి, మంత్రులు కావాలి, నీ వాళ్ళ చైర్మన్లు కావాలి. బీసీ వర్గాలంటే బిచ్చగాళ్ళు, ఎస్సీ వర్గాలంటే ఏది పెడితే అది తింటారు, ఓటు బ్యాంకుగా చూస్తాము. వీళ్ళందరినీ ఎలక్షన్లు ఎప్పుడు మొబిలైజ్ చేసుకుంటాము, పదవుల కాడ మాత్రం మేము తింటాము అంటే ఎవడుకుంటాడు తమ్మి? ఎందుకు వేస్తారు నీకు లోకల్ బాడీ ఎలక్షన్లో? కాంగ్రెస్ పార్టీని రఫ్ ఆడియడానికి సిద్ధంగా ఉన్నారు. చీరు చింత చెట్టు గట్టి కింద మంట పెడతారు, కోదండం వేలాడదీస్తారు కాంగ్రెస్ పార్టీని. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ నాయకత్వాన్ని కోరుకుంటారు జనమంతా కూడా. చూడు ఎట్లా చూస్తున్నారు ఒక్కొక్కరు. సీఎం అని కేటీఆర్ ఎక్కడికి పోయినా తెలంగాణ రాష్ట్రంలో ఆదిలాబాద్ పో, నువ్వు ఎక్కడ నల్గొండ జిల్లా పో, ఖమ్మం జిల్లా పో, కేటీఆర్ వస్తున్నాడు, లక్షలాది మంది జనం వస్తున్నారు. సీఎం అని మొత్తుకుంటారు. ఎందుకు? మళ్ళా కేసీఆర్ రావాలి, మళ్ళీ రైతు బంధు వస్తుంది, కేసీఆర్ రావాలి, మా పొలాలకు నీళ్ళు వస్తాయి, కేసీఆర్ రావాలి, కేసీఆర్ కిట్ వస్తుంది, కేసీఆర్ రావాలి, మరి అనేక రకాలుగా అభివృద్ధి జరుగుతుంది. హైదరాబాద్లో అండర్ పాస్లు వచ్చినాయి, హైదరాబాద్లో ఫ్లైఓవర్లు వచ్చినాయి, హైదరాబాద్ పేరు ప్రఖ్యాతులు 100 కోట్ల రూపాయల ఎకరా భూమి అయింది. జోగులాంబ జిల్లాలో 30 లక్షల రూపాయల ఎకరా భూమి అయింది. కేసీఆర్ ఫామ్ హౌస్లో నుంచి బయటికి రావట్లేదు కదా, అది మైనస్ అవ్వట్లేదా పార్టీకి? అది ఇప్పుడు కేసీఆర్ అసలు హరీష్ అన్నకి కేటీఆర్కే సమాధానం చెప్పలేక వీళ్ళని కమిషన్లు నోటీసులను పిలుస్తున్నాడు. కేసీఆర్ వస్తే ఆగుతుందా తమ్మి? ఇక్కడ ప్రళయం వస్తుంది. ఇక్కడ మొత్తం పరారైపోతారు బంజారాయిల్స్ నుంచి కాంగ్రెస్ నాయకులు. కేసీఆర్ని తట్టుకోవడం ఎవరి నుంచి కాదు, మంచి యోధులే మఠాల పాలైపోయారు. ఎవరే ఆ యోధులు? నేను చెప్తున్నా కదా, కాంగ్రెస్ పార్టీ ఏమైంది? ఇవాళ ఆంధ్రలో మొత్తం లేకుండా పోయింది. ఎందుకు పోయింది? డిలే చేయడం వల్ల, తెలంగాణని ఇవ్వకపోవడం వల్ల 1200 మంది బిడ్డలు చంపి తెలంగాణలో కూడా నువ్వు ఏదో 10 సంవత్సరాల తర్వాత చావు తప్పి కన్ను లొట్టబోయినట్టు వచ్చినావు నువ్వు. అర్థమైందా? కాబట్టి ఆంధ్రలో లేకుండా పోయింది, ఇక్కడ లేకుండా పోయింది, దేశంలో లేకుండా పోయింది. ఎందుకు? తెలంగాణ ఇచ్చుంటే కేసీఆర్ని ఏమంటుంటే కాంగ్రెస్కి గది పట్టేది కాదు. చంద్రబాబు నాయుడు ఏం చేసాడు తమ్మి? చంద్రబాబు నాయుడు 2 గంటలు అన్నాడు. ఆయన కూడా మేనిఫెస్టోలో పెట్టిండు, అసెంబ్లీలో చెప్పిండు, తీర టైం రాగానే రెచ్చగొట్టిండు సమైక్యత ఉద్యమాన్ని. ఒకవేళ ఆయనే కనుక బుద్ధిమంతుడై కేసీఆర్ మాటలు విని కేసీఆర్ని ఎమ్మడ పెట్టుకొని తెలంగాణలో ప్రాజెక్టులు కట్టి 16 జీవో ఇంప్లిమెంట్ కనుక చేసి ఉంటే మనకి తెలంగాణ ఈ పరిస్థితి వచ్చేది కాదు. కలిసే ఉండేటోళ్ళం తెలుగు వాళ్ళం. కానీ చంద్రబాబు నాయుడు తప్పిదం వల్లనే 2 ముక్కలు అయింది. ఏది? తెలంగాణ ఆంధ్ర. ఇది రాసి పెట్టుకో ఇక నువ్వు. చంద్రబాబు నాయుడు తెలంగాణని తక్కువ అంచనా వేసి, కేసీఆర్ని తక్కువ అంచనా వేసి, కేసీఆర్ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసి తెలంగాణ ప్రజల్ని తెలంగాణ అనే పదాన్ని ఉచ్చరించారు అసెంబ్లీలోని హుకుం జారీ చేసి, తెలంగాణ పాటల పాడిన నక్సలైట్ అని, తెలంగాణ మీటింగ్ పెట్టిన నక్సలైట్ అని బూటకపు ఎన్కౌంటర్లు చేసిన చంద్రబాబు నాయుడు ఒక్క రాష్ట్రానికి పరిమితి అయిపోయాడు, చరిత్రహీనుడు అయిపోయాడు. దట్ ఈజ్ కేసీఆర్. కాబట్టి నేనేమంటున్నా, కేసీఆర్ అనే వ్యక్తి ఫామ్ హౌస్లు ఉన్నా, కేసీఆర్ అనే వ్యక్తి ప్రగతి భవన్లు ఉన్నా, కేసీఆర్ అనే వ్యక్తి తెలంగాణ భవన్లో ఉన్నా, ఆయన తెలంగాణ ప్రజా ప్రయోజనాలే ఆయన ఎజెండా. తెలంగాణ ప్రజలకు కూడా కేసీఆర్ ఇంటి మనిషి, కేసీఆర్ మా నాయకుడు, మా పార్టీ బీఆర్ఎస్ అని ఇవాళ తెలంగాణ సమాజానికి అంత అర్థమైపోయింది. కాంగ్రెస్ అంటే మోసం, కాంగ్రెస్ అంటే ద్రోహం, కాంగ్రెస్ అంటే తెలంగాణ ప్రజలని అన్యాయం చేయటం అని చెప్పి అర్థమైంది. కాబట్టి ఈరోజు జనమంతా కూడా తరలి వస్తున్నారు. ఇక అన్న చివరి ప్రశ్న ఒకటి సపరేట్. ఇది చివరి ప్రశ్న. గద్దర్ అవార్డ్స్ ఇచ్చింది ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం. ఏమనిపిస్తుంది మీకు? గద్దర్ అవార్డ్స్ పైన మీ అభిప్రాయం ఏంటి? గద్దర్ అన్న తెలంగాణ ఉద్యమకారుడు. ఆ రోజు శివుడు, పరమశివుడు ఈ సమాజ హితం కొరకు సముద్రాన్ని చిలికిర్రు. దేవతలు, రాక్షసులు చిలికితే అమృతం వస్తుంది, అమృతం తాగినోడికి చావు ఉండదు. ఇది జరిగింది. ఈ దేవతలు, రాక్షసులు చిలికిన తర్వాత వచ్చినాక అది మహాప్రళయ రూపంలో ఫస్ట్ విషం వచ్చింది అమృతానికన్నా ముందు. దాన్ని తట్టుకునే శక్తి ఎవరికి లేదు. రాక్షసులు పరారయ్యారు, దేవతలు పరారయ్యారు. వీళ్ళందరూ కలిసి శివుని కాడికి పోయి వేడుకున్నారు. అయ్యా ఇట్లా సంగతి అయ్యా, మేము ఇట్లా చిలికినాం, ఇది వచ్చింది కాలకూట విషం ఎట్లా అంటే
ఈ సమాజం కొరకు, ఈ విశ్వం కొరకు, ఈ భూమి కొరకు, ఈ మనుషుల కొరకు శివుడు ఏం చేసిండు, అది మింగిడ పెట్టుకున్నాడు. గర్లాన్ని, విషాన్ని గర్లంలో పెట్టుకున్న పరమశివుడు తెలంగాణ ఉద్యమం కోసం పాటలు పాడితే, తెలంగాణ అనే పదాన్ని ప్రచారం చేస్తే, ఇదే ఆ రోజు సమైక్యవాద ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో ఉన్న ప్రభుత్వం గద్దరన్న వెన్నుపూసలో బుల్లెట్లు దించిరు. ఆ రోజు గర్లం, విషాన్ని గర్లంలో పెట్టుకున్న పరమశివుడు వెన్నుపూసలో బుల్లెట్లు పెట్టుకున్న గద్దర్ రెండు సమానమే అంటున్నాయి. అలాంటి గద్దర్ తెలంగాణ కోసం పాటపడి గజ్జగట్టి తన జీవితకాలం గొంగడేసుకొని తిరిగి జనాన్ని జాగృతం చేసిన గద్దరన్న నిజంగా ఆయన పేరుతోటి ఇవ్వడం మేము కూడా సంతోషపడుతున్నాం. టీఆర్ఎస్ లీడర్గా మీరు ఎస్, మేము కూడా కాదు, మా నాయకులు అందరూ కూడా, కేసీఆర్ కూడా దాన్ని ఎవరు కాదనరు. కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ గద్దర్ పేరుతోటి అవార్డులను స్వాగతిస్తున్నాం. కొందరు మరి వ్యతిరేకంగా పోస్టులు పెడుతున్నారు, గద్దర్ అవార్డులు ఇవ్వడం కరెక్ట్ కాదని. ఎవరు ఆ మాట మాట్లాడలేదు. గద్దరన్న విషయంలో నిన్న ఏదో వాళ్ళు తీశారు, ఒకటి సీళ్లు అవన్నీ తీశారు. అరే గద్దర్ పేరుతోటి అవార్డులు ఇచ్చుకుంటూ గద్దరన్న ఫోటో లేకపోతే ఎట్లా అని దాని విషయంలో డిఫర్ అయ్యారు. అంటే ఇంకా మంచిగా బెటర్ పెర్ఫార్మ్ ఉండాలనేదే మా కోరిక. టీఆర్ఎస్ జెండా కోరిక గద్దరన్న అవార్డులు శాశ్వతంగా ఉండాలి, ఇంకా మంచిగా ఇవ్వాలి. అవసరం అనుకుంటే నేషనల్లో కూడా ఫోకస్ చేయాలి. గద్దరన్న మాకు వ్యతిరేకం కాదు. గద్దరన్న తెలంగాణ వాది, తెలంగాణ ఉద్యమకారుడు. తన జీవితకాలం తెలంగాణ కోసం, తెలంగాణ సాధన కోసం పాటలు పాడిన వ్యక్తి. జనాన్ని జాగృతం చేయడం కొరకు తన జీవిత కాలం అంతా కూడా తెలంగాణ పల్లెలలో తిరిగిన వ్యక్తి. జనసభ, మహాసభ, తెలంగాణలో భౌగోళిక తెలంగాణలో దళిత బహుజన ప్రజారాజ్యం రావాలని ఒక అడుగు ముందుకు కూడా పోయిన వ్యక్తి. కాబట్టి అలాంటి వ్యక్తిని తప్పు పట్టనీకి ఎవడన్నా తప్పు పట్టినా కూడా వాడు మూర్ఖుడే, వాడు లంఘనే అవుతాడు.